సూటిగా చెప్పాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అని అంటే ఏం చెప్తారు? నెక్స్ట్ సీఎం ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందండి. నారా చంద్రబాబు నాయుడు గారు కాబోయే సీఎం అని మేము చెప్పవచ్చు ఈ రోజుకి రైట్ నో. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఎస్ టీడీపీ ఎస్ టీడీపీ అధికారంలోకి వస్తుంది అని అంటున్నారు మీరు. ఎస్. ఆ విషయంలో కొంత కాంట్రవర్సీ ఉంది. ఒకప్పుడు ఈవిడే దానికి సపోర్ట్ చేశారు జగన్ గారికి. ఇలా చేశారని ఇండైరెక్ట్గా చెప్పినట్టే మనకి. మళ్ళీ ఆవిడ రీబ్యాక్ వచ్చి వాస్తవాలు చెప్తున్నారు. కానీ ఆ విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది ఈవిడికి. సో అవసరం కొలిది మారుతున్నారండి. కానీ సరే ఏదేమైనా ఒకటి అయ్యారు ఇప్పుడు రైట్ నో. ఒకటి షీ ఈజ్ ఏ కాంగ్రెస్ క్యాండిడేట్. అయితే ఆవిడ ఇప్పుడు కాంగ్రెస్ ఆవిడ ఉన్న హోప్ అనేది ఆవిడ ఒకతే కాంగ్రెస్కి రైట్ నో. ఈ ఎలక్షన్కి ఆవిడ ద్వారా ఓట్ షేర్ పెరిగితే ఆవిడ చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే కర్ణాటక ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ ఎప్పుడైతే రిఫర్ చేసిందో అప్పుడే వచ్చి ఉంటే లాస్ట్ జూలై ఆగస్ట్ వచ్చి ఉంటే అవుతును. టైం ఒకటి లిమిట్ అయిపోయింది ఆవిడకి. లేదండి మన జనవరిలో ఎప్పుడు వచ్చారు ఆవిడ, ఆల్మోస్ట్ జనవరి రన్నింగ్ వచ్చారు, ఆఫ్టర్ పొంగల్ వచ్చారు. దానివల్ల టైం లేకపోవడం వల్ల ప్రాపర్గా రీచ్ అవ్వలేపారండి పబ్లిక్కి. ఎందుకంటే అదంతా జగన్ గారి రాజ్యం కడపంతా. వాళ్ళ నుంచి బయట తీసుకోవాలి ఓటింగ్ అనేది చాలా డిఫికల్ట్. సో దానివల్ల ఈవెన్ దో సునీత గారు ట్రై చేసిన సార్ వాళ్ళు కొంగుపెట్టి మరీ అడుగుతున్నారండి న్యాయం. యాక్చువల్గా ఏంటంటే అక్కడ మన ఎవరు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సునీత గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు, మాకు న్యాయం చేయండి, సునీత గారికి ఓటు వేయండి, అవినాష్ రెడ్డి గారు వేయద్దు, ఇంకో పార్టీకి వేయద్దు, ఇంకో పార్టీకి వేస్తే అవినాష్ వేసినట్టే, టీడీపీకి వేసినా వైసీపీకి వేసినట్టే, వైసీపీకి వేసినట్టే. అందు గురించి చాలా కరెక్ట్గా వేసి సునీత గారికి వేయండి, మాకు వివేకానంద రెడ్డి గారి యొక్క ఆఖరి కోరికది ఇక్కడి నుంచి ఎంపీ అవ్వాలని అని. కొన్ని సమీకరణాలు మన ఫణీంద్ర గారు యువత అన్నారు. యువత అంటే ప్రధానంగా వీళ్ళకి కావాల్సింది ఏంటి? ఉద్యోగాలు. ప్రధానమైన ఓట్ బ్యాంక్ షేర్ అంతా కూడా యువత మీద ఉంది. రెండోది లా అండ్ ఆర్డర్ విషయంలో, ఆడబిడ్డల విషయంలో కావచ్చు, లేదా ఓవరాల్గా మన ఏపీ రాష్ట్రాన్ని చూసినట్లయితే తెలంగాణలో కేసీఆర్ గారికి లా అండ్ ఆర్డర్లో మంచి పేరు వచ్చింది. కంట్రోల్ రూమ్ని బిల్డ్ చేయటం కానీ, ఇన్నోవా క్రిస్టాస్ ఇవ్వటం కానీ, లేకపోతే పోలీస్ స్టేషన్లను ఒక ఐటీ కంపెనీ లాగా బిల్డ్ చేయటం కానీ, లేకపోతే కెమెరాస్ అత్యధికంగా పెట్టించటం కానీ, అట్లా చూసుకుంటూ పోతే లా అండ్ ఆర్డర్లో ఈయనకి పేరు చాలా బాగా వచ్చింది కేసీఆర్ గారికి. అదే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి లా అండ్ ఆర్డర్ విషయంలో కొన్ని చిన్న తప్పిదాలు. ఇప్పుడు దిశ చట్టం తీసుకొచ్చారు. నిజంగా ఏ మేరకు సక్సెస్ అయ్యారు అని అంటే అది పెద్దగా పబ్లిసిటీలోకి అంత కనిపించలేదు. లా అండ్ ఆర్డర్ విషయానికి వచ్చేసినట్లయితే ప్రధానంగా గొడవలు చాలా ఎక్కువగా, రౌడీజాన్ని ఎక్కువగా వచ్చినట్టు, ప్రజా సమస్యల మీద పోరాడాలి అని అంటే, ప్రజాగళాలు వినిపించాలి అని అంటే చాలా తక్కువగా కనిపించినాయి. ఇన్ఫ్యాక్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పోరాటం చేయడానికి ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ పోరాటం నువ్వు చేసుకో, నిరసన చెప్పే అధికారం ఎవరికైనా ఉంది. సో నిరసనలు చాలా ఎక్కువగా వినిపించినాయి. బండి సంజయ్ గారు ఈరోజు అంత పెద్ద లీడర్ అయ్యాడు అని అంటే నిజంగానే ఆయన గళం వినిపించే స్వేచ్ఛ ఆయనకు ఉండింది. అట్లా ఆంధ్ర రాష్ట్రంలో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు అడుగడుగు వెళ్ళిపోతే కంచు వేయటం, ఈయనకేమో అరెస్ట్ అవ్వటం. అంటే ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడ ఆయన గురించి తప్పుగా అనాలని కాదు, కానీ బట్ ఓవరాల్గా చూసినట్లయితే లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, లేదా ప్రజా సమస్యల మీద పోరాటాలి అని అనుకున్నప్పుడు ఆ గళం వినిపించే విషయాలలో పెద్దగా అక్కడ ఆ పట్టిమ కనిపించాలి. ఒక పక్క లా అండ్ ఆర్డర్, ఒక పక్క యువతకి ప్రధానంగా జాబ్ క్యాలెండర్స్ విడతల వారీగా రిలీజ్ చేస్తాం ముందే షెడ్యూల్ ప్రకారంగా అన్నారు. సో ఇవి రెండింటినీ మిక్సప్ చేసి చూస్తే ఏ పార్టీకి ప్రధానమైన బలాలు ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు? లా అండ్ ఆర్డర్ పరంగా అటు టీడీపీకి ఉంటుందా, ఎన్డీఏ కూటమికి, లేదా ఇటు వైఎస్ఆర్సీపీకి ఉంటుందా? ఓకే, మీరు అడిగింది రెండు విషయాలు. ఒకటి యువత, రెండు లా అండ్ ఆర్డర్. ఫస్ట్ యువత తీసుకుందాం. యువత వచ్చేటప్పటికి 2019 ఎలక్షన్ ఆయనకి ఓటేసేటప్పుడు అప్పుడు ఉన్న పూర్తిగా మేనిఫెస్టో చేయలేకపోవడం వల్ల బాబు గారు పూర్తి స్థాయిలో చేశారు. కానీ జగన్కి ఒక అవకాశం ఇస్తే ఇంకా జాబ్స్ ఎక్కువ వస్తున్న ఉద్దేశంలో ఒక పాజిటివ్గా యూత్ యునానిమస్గా ఓటేశారండి జగన్ గారికి. అయిపోయింది, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, కానీ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. రెండో విషయం ఏంటంటే ఆయన చేసింది ఏంటంటే యువత విషయం వచ్చేప్పటికి వాలంటీర్ సచివాలయం పెట్టారు. వాలంటీర్ అదే జాబ్స్ కాదు, అది పక్కన పెట్టండి. సచివాలయం జాబ్స్ 135,000 మందికి నెలకు ఒక 26,000 30,000 ఇస్తున్నాడు ప్రజెంట్ స్కేల్ ఉన్నది. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒకటి అనుకున్న జాబ్స్ ఇవ్వలేదు, అక్కడ ఫెయిల్ అయింది గవర్నమెంట్. రెండో విషయం ఏంటంటే
ఆ 1,35,000 మంది కూడా పబ్లిక్ ఎలా ఫీల్ అవుతున్నారంటే దే ఆర్ కార్యకర్తస్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీకి తప్ప జాబ్ కాదు. ఎందుకంటే లైక్ ఎంటెక్ చేసినోడు జాబ్ చేస్తున్నాడు 5,000కి. ఇప్పుడు మా ఇన్స్టిట్యూషన్ ఉన్నారు, బీటెక్ ఎంటెక్ పీజీ చేసిన వాళ్ళు చేస్తున్నారు. స్టార్టింగ్ 15 జాయిన్ అయ్యారు 2019లో, వాళ్ళు మెల్లిమెల్లిగా 25, ఇప్పుడు ప్రజెంట్ 28 అంతా వస్తుంది పే స్కేల్. సో ఆ జాబ్ అన్నది చాలామంది గతి లేక చేస్తున్నాం అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. సో దానివల్ల ఏంటంటే జనరల్గా యూత్ వచ్చేటప్పటికి ఒక కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే కనుక 18 to 35 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అరౌండ్ 40% ఉంటారండి, 35 to 40% ఉంటారు. వీళ్ళే మెయిన్ మోటివేషన్ కుటుంబానికి. అంటే కాన్స్టిట్యూన్సీకి ఒక యావరేజ్ తీసుకుంటుంటే 70,000 to 80,000 ఓటర్స్ ఉంటారండి ఒక కాన్స్టిట్యూన్సీకి. వాళ్ళు కనుక ఒక 60-70%గా ఒక పార్టీకి మూవ్ అయితే కనుక ఒక 50,000 కూడా అక్కడ పోలేకపోతాయి ఆ పార్టీకి. సో దే ఆర్ ది డిసైడింగ్ ఫ్యాక్టర్. అందులో యూత్ వచ్చేటప్పటికి ఇంకో ఇద్దరు లాగుతారు దీంట్లోకి, ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి. వాడు ఇంకో 10 మంది తీసుకొచ్చే కెపాసిటీ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, నాలెడ్జ్ వాడు చెప్పగలుగుతాడు, వాడు కమ్యూనికేట్ చేయగలుగుతాడు. సో వాడికి కావాల్సిన డెవలప్మెంట్ జాబ్స్. మెయిన్ ఇక్కడ క్యాపిటల్ రాకపోవడం వల్ల ఏంటంటే, సో దెర్ ఈజ్ నో క్యాపిటల్, దెర్ ఈజ్ నో జాబ్స్ అన్న ఒక పెర్సెప్షన్ బాగా స్ట్రాంగ్ ఉందండి. అంటే వేరే జాబ్స్ ఇచ్చాం కూడా చెప్తున్నారు, ఎందుకంటే మీరు క్యాపిటల్ ఉంటే కదా ఎంఎన్సీస్ వచ్చాయి. మొన్న రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ కూడా చూశాను నేను. ఓకే, ఢిల్లీ డేర్ డెవిల్స్కి క్యాపిటల్ సిటీ ఉంది కాబట్టి వాళ్ళకి ఢిల్లీ అని, ఆర్సీబీ వాళ్ళకి ఉంది కాబట్టి బెంగళూరు టీం అని, మనకి సన్ రైజర్స్ హైదరాబాద్ ఉందని మనకి, మీకు ఏ క్యాపిటల్ సిటీ ఉందని చెప్పేసి మీకు ఐపీఎల్ టీం ఉంటుంది అని. అంటే ఇది ప్రధానంగా యువతకి చాలా ఎక్కువగా హట్ అవుతుంది. సపోజ్ మీరు ఆంధ్ర, నేను తెలంగాణ, మనం ఇద్దరం ఫ్రెండ్స్. నేను పిన్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు జస్ట్ నార్మల్గా అడుగుతా, ఎందుకు హైదరాబాద్కి వచ్చావు నువ్వు అని నేను జస్ట్ అడిగినా అది బిగ్గెస్ట్ ఎమోషన్ అయిపోతుంది మీకు. యంగ్స్టర్స్కి బిగ్గెస్ట్ ఎమోషన్ అయిపోతుంది. నా రాష్ట్రం నాకు బాగుంటే, నా రాజధాని నాకు ఉంటే, నా ఉద్యోగం సరిగ్గా ఉంటే నేను అనిపించుకోవడానికి ఇష్టపడను కదా. ఇప్పుడు బీహార్ వాడు వచ్చి మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ మన రాజధానిలో పనిచేస్తున్నప్పుడు ఆయన ఎంతో కొంత నా గతి లేక వచ్చాననే ఒక చిన్న బాధ ఉంటుంది. అలా చెప్పడం తప్పు కావచ్చు కానీ, బట్ అందరికీ యంగ్స్టర్స్ అనేది ఏ పార్టీకి ఉంటే వాళ్ళకి చాలా ఫ్లెక్చుయేట్ ఉంటుంది. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు కాదు కానీ మన జగన్ గారు ప్రధానంగా చెప్పారు ఏంటంటే, మా ప్రజలే మాకు స్టార్ క్యాంపెయినర్స్ ఏదో ఒక స్లోగన్ తీసుకున్నారు కదా, ఏమో కామన్ మ్యాన్ ఏదో వాళ్ళే దాన్ని. అలాంటి దాన్ని చూసినట్లయితే మీరు చెప్పిన ఫ్యాక్టర్ అయితే చాలా డేంజరస్ ఫ్యాక్టర్ అది. యంగ్స్టర్స్ ఎటుంటే అట్టే, బికాజ్ వాడు 10 మందికి కాదు 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. ఊర్లో ఒక 10 మంది విద్యార్థులు ఉన్నారు యంగ్స్టర్స్, జాబ్ లేని వాళ్ళు అని అంటే ఊరందరినీ వాళ్ళు మోటివేట్ చేసేయగలరు. సో ట్రూ అనాలిసిస్. ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి కోసం యూత్ వచ్చేటప్పటికి ఈ క్యాపిటల్ అనేటప్పటికి ఏంటంటే, ఇప్పుడు ఒకటి జాబ్స్ యూత్ ఒకటి, మిగతాది కూడా వితౌట్ క్యాపిటల్ సోర్స్ ఏదండి స్టేట్కి. ఇప్పుడు హెడ్ లేకుండా ప్రధానంగా మీరు అన్నట్టు గతంలో స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పుకోవడానికి స్కిల్స్ పెట్టి మరి ఏదో పథకాలు పెట్టైనా యంగ్స్టర్స్కి ఏదో ఒక బిజీలో ఉంచేవాళ్ళు. అదే ట్రైనింగ్ తీసుకొని చిన్న 10,000 ఉద్యోగాలు వస్తాయి, 20,000 వస్తాయి అనేది ఉండేది. జగన్ గారి గవర్నమెంట్లో స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ తాలూకా పనులు ఏమైనా జరిగినాయంటే ఏం చెప్తారు మీరు? ఏమీ లేవండి. అంటే ఇప్పుడు ఒకటి జాబ్స్, ఒకటి ఇన్కమ్ మీద స్టేట్కి ఇన్కమ్ మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకోండి, హైదరాబాద్ పక్కన పెట్టండి, హైదరాబాద్ పక్కన పెట్టండి, స్టేట్ చెప్పండి నాకు, తెలంగాణ స్టేట్. హైదరాబాద్ పక్కన తీసేయండి, హైదరాబాద్ పక్కన పెట్టి మాట్లాడండి, నథింగ్ తెలంగాణ. అంటే పాజిటివ్. సో మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ ది హైదరాబాద్. సో ఒక మాట చెప్పాలంటే కనుక హైదరాబాద్ మీదే సర్వే అవుతుంది తెలంగాణ. కర్ణాటక అంతే మెయిన్ సోర్స్. సో అలాగే ఇప్పుడు ఒక హ్యూమన్ బాడీకి హెడ్ ఉండాలి కదా, హెడ్ లేకుండా వితౌట్ హెడ్ హౌ? చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పింది అదే. నేను గతంలో ఇక్కడున్న ముఖ్యమంత్రులందరికీ రుణపడి ఉంటా, బికాస్ నేను చేసిన పనులన్నీ సగంలో ఆగినా కూడా దాన్ని కంటిన్యూ చేసి, ఇప్పుడు రాజధాని ఒకటి అనుకున్న తర్వాత ఈ 5 సంవత్సరాలు కూడా అక్కడే ఫీడ్ చేస్తుంటే దగ్గర ఒక బెంగళూరుకి, ఒక ముంబైకి, ఒక హైదరాబాద్కి ఒక కాంపిటీటర్ క్యాపిటల్ సిటీ అనేది ఏర్పడేది. దాన్ని ఏ రకంగా చూడొచ్చు? అంతే కదా. ఇప్పుడు లాస్ట్ టైం చంద్రబాబు గారు చేశారు, ఆయన తర్వాత వైఎస్ఆర్ గారు వచ్చారు, వైఎస్ఆర్ గారు ముట్టుకోలేదండి, హైదరాబాద్ ముట్టుకోలేదు, ఆయన అయిపోయారు. ఆయన తర్వాత కేసీఆర్ వచ్చారు, ఆయన ముట్టుకోలేదు, ఇంకా డెవలప్ చేశారు, దాని మీద బిల్డింగ్ చేసుకుంటా ఫ్లోర్ వేసుకుంటలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఈయన కూడా ఏం ముట్టుకోవట్లేదే, రేపు ఇంకొకరు వస్తారు, ఎవరు ముట్టుకోరే. సో ఉన్నదాన్ని బిల్డ్ చేస్తున్నారు, వెళ్తున్నారు. అసలు ఒక విషయం చెప్పాలంటే కనుక ప్రజావేదిక పడకూడదమే ఫస్ట్ ఫెయిల్యూర్ వైఎస్ఆర్సీపీది. ఇనీషియల్గా గవర్నమెంట్ రాగానే ఏ ఒక
క్లియరెన్స్ ఇవ్వలేదని ఏ రాంగ్స్ ఉన్నాయని పోయేస్తారు. అదే ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీని పడగొడతా అనేది రాంగ్ అని ఫస్ట్ రాంగ్ వెళ్ళింది అది. సో ఏదైనా ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తే ఇష్టపడతారు తప్ప పబ్లిక్ ఉన్నదాన్ని పడగొట్టి ఇప్పుడు చేస్తే రాంగ్ కదా. సో ఎనీవే రేపు ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు కావాల్సింది ఓటింగ్ విషయంలో క్యాపిటల్ విషయంలో ఎవరికి ఓటింగ్ పడుతుందని ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఎన్డీఏ టీడీపీకి పడుతుంది. క్యాపిటల్ విషయంలో 10 ఓట్లు 10% 20% ఎక్స్ట్రా వస్తే ఆ మెజారిటీ అనేది టీడీపీకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో లా అండ్ ఆర్డర్స్ చూసాం మనం. ఎస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా లా అండ్ ఆర్డర్స్ చూసాం. అత్యధికంగా బూతులు తిట్టే నైజం అయితే గత 5 years నుంచి ఎక్కువగా చూస్తున్నాం. అది రాజకీయాలు వేడెక్కడం వల్ల, లేదా లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా స్ట్రాంగ్గా లేకపోవటం మూలన అవ్వచ్చు, లేదు రాజకీయాలు రోజు రోజుకి అదొక రెడ్ లైన్ క్రాస్ అవుతుందని చెప్దామా, పరిమితి దాటి మాట్లాడుతున్న మాటలు అందామా. ఎందుకంటే స్ట్రాటజీస్ వేరు, డెవలప్మెంట్ చేస్తామనే పదజాలాలు వేరు. కానీ నరుకుతాం, చంపుతాం, అరే తురే అంటే ఈ లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కావచ్చు, లా అండ్ ఆర్డర్ పాత్ర ఏమన్నా ఉంటుందా ఈ పొలిటికల్ టైంలో, ఈ టైంలో ఏమన్నా పనిచేసే పనులు ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రౌడీయిజం అనేది విపరీతంగా పెరిగిందన్న అదే విషయం చిన్నపిల్లడి దగ్గర నుంచి పెద్దోడి దాకా అందరి దృష్టిలో ఉంది. ఏదైనా ఎవరైనా ఎక్కువ మాట్లాడితే తీసుకుని జైల్లో పెట్టడమే, అని అడిమే 10 కేసు పెట్టడమే అన్నది ప్రతి చోట చాలా చోట్ల అనేది పబ్లిక్ మాకున్న ఇన్పుట్ చెప్పడం అయితే కనుక మనం రాయలసీమ దగ్గర నుంచి ఉత్తరాంధ్ర వరకు తీసుకుంటే కనుక రౌడీజం, ఫర్ ఎగ్జాంపుల్ కుప్పం ఎలక్షన్ తీసుకున్నాం. కుప్పం ఎలక్షన్స్లో ఎక్కువ వచ్చింది ఏంటంటే రౌడీజం మీద కదా వచ్చింది. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ చూసాం మనం, అసలు నామినేషన్స్ చేయకుండా చాలామంది ఆప్ చేసేసారు. సో రౌడీజం అనేది అప్పటికప్పుడు తాత్కాలికంగా ఉపయోగపడుతుంది తప్ప లాంగ్ రన్లో పనిచేది కదా. ఇప్పుడు కూడా పబ్లిక్ అనేది ఓటింగ్ వచ్చేటప్పుడు వాళ్ళకి విజ్ఞత ఉపయోగిస్తారు, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తారు. సో ఈ లా ఆర్డర్ అనేది వాళ్ళ చేతిలో ఒక కీలుబొమ్మ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అవినాష్ రెడ్డి గారు తీసుకోండి, లా అండ్ ఆర్డర్ వివేకానంద రెడ్డి గారిలో కేసులో డైరెక్ట్ ఆయన ముద్దాయి. సిబిఐ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసారంటే కనుక అసలు సిబిఐ వాళ్ళు కనుక ఒక స్కెచ్ గీసారంటే మళ్ళీ వెనక్కి వస్తాం, ఖాళీ ఉచ్చేది వెనక్కి రారండి వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ రేటింగ్ తీసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ కనుక ఒకసారి స్కెచ్ గీస్తే 6 నెలల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీ మీద వేయాలంటే కనుక ఒక 6 నెలల మీద స్కెచ్ గీస్తారు, ప్రిపేర్ చేస్తారు. ఒక రోజు వచ్చారంటే కనుక మీ ఇంట్లో మేము తీసుకెళ్ళిపోతాయి తప్పదు. అలాంటిది వాళ్ళే వెనక్కి వెళ్ళారంటే కనుక జగన్ గారు ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఇన్ ఆంధ్ర అండ్ ఆల్సో ఇన్ ఢిల్లీ. సో వాళ్ళకి ఆ యొక్క ధైర్యంతో చేయగలిగారనేది చాలామంది పెర్సెప్షన్ పబ్లిక్ మటుకు. సో రౌడీజం బాగా పెరిగిపోయింది, లా అంటర్ అనేది వాళ్ళ చేతిలో ఉన్నదే, వాళ్ళు చెప్పితే చేస్తారు, లేదంటే లేదు. ఎస్పీ ఏంటి, డిఎస్పీ లెవెల్ ఏంటి కానీ చాలామంది చెప్పడం ఏంటి కానీ కింద మేము కానిస్టేబుల్ దగ్గర నుంచి కూడా తీసుకున్నాం బట్టి ఇన్పుట్స్. ఓవరాల్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కేవలం 20+ సీట్లు తీసుకోవటం అనేది ఒకటైతే, రెండవది ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి కనీసం ఒక 50 సీట్లు కూడా తీసుకోలేని పరిస్థితి అనేది నిజంగానే జన సైనికులలో అసంతృప్తి ఉందా, లేదు అందరూ కలిసికట్టుగానే ఎన్డీఏ కోసం పనిచేస్తున్నారు, వైఎస్ఆర్సీపీని ఓడగొట్టడానికి అందరి ఎజెండా ఒకటే అయింది అనే ఎమోషన్ నిజంగానే ప్రజల్లోకి వెళ్ళిందంటారా? జనసేన వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ సీట్స్ విషయంలో జనసైకులకి 100% డిసాటిస్ఫాక్షన్ అయితే ఉందండి. అది ఆయన ఒప్పుకున్నాడు తప్ప కింద క్యాడర్ మటుకు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంతో చాలా మటుకు కన్విన్స్ అయ్యారు. కానీ జనరల్గా ఆయనకి కింద స్థాయిలో ఈ అసంతృప్తి ఓటర్స్ అంతా కూడా ఎట్ సైడ్ టర్న్ అవుతారు. మరి అప్పుడు అంటే పరిస్థితుల్లో అయితే కింద లెవెల్లో చాలా మటుకు టీడీపీ జనసేన ఓటింగ్ ఒక 80 to 90% మనకి కలిసి 10% కలవపోయినా సరే ఒక 80% అనేది ఇద్దరు బాగా కలిసారు, ఇద్దరు ఓటింగ్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వేరే ఆల్రెడీ లేదు. ఎందుకంటే ఇప్పుడున్న అన్ని రిసోర్స్ కావాలి. ఇప్పుడు క్యాండిడేట్ నుంచి పెడితే జనరల్గా 40 to 50 సీట్స్ ఎక్స్పెక్ట్ చేశారు జనసేన నుంచి. అసలు యాక్చువల్గా ఏంటంటే 0.5 ఇక్కడ ఉన్నది ఏంటంటే 0.5 బీజేపీ ఉన్న పర్సెంట్ 11 సీట్స్ తీసుకున్నారు. ఈ రోజు జనసేన ఓట్ షేర్ ఎంత అంటే కనుక లాస్ట్ టైం 2019లో వరస్ట్ కేసులో 6% వచ్చింది వాళ్ళకి. ఈ రోజు మీరు ఏ సర్వే తీసుకున్నా మొత్తం స్టేట్ రాయలసీమ, కోస్టల్ ఆంధ్ర, ఉత్తరాంధ్ర అన్ని యావరేజ్ చేస్తే కనుక 10% ఉంది. మీకు ఒక కోస్టల్ ఆంధ్ర అయితే కనుక 20-25% ఉంది ఓట్ షేర్. అలాంటి వాళ్ళు 21 సీట్స్ లిమిట్ అయ్యారు. అంటే
ఈరోజు యాక్చువల్లీ చెప్పాలంటే కనుక ఈ ఎలక్షన్ తీసుకుంటే మొత్తం ఎలక్షన్ వెళ్ళేదంతా మెయిన్ పవన్ కళ్యాణ్ గారిదేనండి కీలకం, ఎవరు బాబు గారి తర్వాత. ఎందుకంటే ఈ ఎలక్షన్ ఇన్ కేస్ ఒకవేళ ఆయన విడికి వెళ్ళిపోయి ఉంటే కనుక ఆయన పని నాదే, నాకు అనవసరం అని వెళ్ళిపోయి ఉంటే కనుక ఈరోజు వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 తప్పేం కదా నా సురగను క్లీన్ చేయదు, మళ్ళీ 140-150 మళ్ళీ వచ్చేదినండి. ఓకే. సో మెయిన్ కీలకం ఏంటంటే ఈసారి ప్రధానంగా పిఠాపురం నుంచి చూస్తే పవన్ కళ్యాణ్ గారి పాత్ర గతంలో 2 చోట్లలో పోటీ చేశారు, ఒక చోటు కూడా గెలవని పరిస్థితి. ఈసారి ఒకటే చోటు బలంగా టార్గెట్ చేశారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర బలంగా ఉంటుంది, ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని. మరో పక్క నుంచి బలంగా వినిపిస్తుంది ఏంటంటే అన్ని చోట్లలో గెలవాలి, కానీ ఒక పవన్ కళ్యాణ్ ఓడిపోతే అది చంద్రబాబు నాయుడు గారికి కూడా రిలాక్సేషన్ ఇస్తుంది, రిలీఫ్ ఇస్తుంది అనేది కూడా ఒకటి ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే రేపు ఒక 10 సీట్లు గెలిచినా అందులో పవన్ కళ్యాణ్ గెలిచి ఉంటే ఆయన పవర్ ఇంకోలాగా పనిచేస్తుంది. ఆ పవర్ ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి తలమానికంగానే ఉంటుంది, హెడేక్గానే ఉంటుంది అనేది ఒకటి బలంగా వినిపిస్తుంది. సో ఇటు ఇద్దరి పోరాటం మధ్యలో ఇతను కీలుబొమ్మై ఇతను ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అని ప్రధానంగా వినిపిస్తూ ఉంది. పనిచేస్తుందా ఈ ఫార్ములా, నిజమేనా ఇది? యాక్చువల్గా అంటే అజంప్షన్స్ నేను ఉండొచ్చు కాదనట్లేదు, కానీ మా అనాలిసిస్ ప్రకారం అయితే కనుక, మా సర్వే ప్రకారం అయితే కనుక పిఠాపురంలో డెఫినెట్గా 100%కి 200% ఆయన గెలవబోతున్నారు. మినిమం 30,000 మెజారిటీతో అప్ టు 60,000 వరకు ఉంది ఆయనకి కనబడుతుంది మెజారిటీ. ఓకే. ఇప్పుడు ఆయన ఓడిపోవడంతో ఏముందండి, ఇది వరకు పరిస్థితి కదా, మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్తారు, మళ్ళీ నుంచి ఉంటాడు, వేరే చోట నెగ్గుతాడు. అంటే పిఠాపురంలో ప్రధానంగా చూసినట్లయితే ఈయన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీలో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ ఏ రకంగా ఉంది, వీళ్ళిద్దరిని కంపేర్ చేయాలి అని అంటే ఒక పక్క ఆడబిడ్డని నిలబెట్టారు పవన్ కళ్యాణ్ గారి మీద, ఈమె గ్రాఫ్ని ఇటు పవన్ కళ్యాణ్ గ్రాఫ్ని కంపేర్ చేసి చూసినట్లయితే పిఠాపురం వరకు బలబలాలు ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తారు మీరు? పిఠాపురంలో వంగగీత గారికి ఆల్రెడీ ఎమ్మెల్యే ఎంపీ చేశారు, ఆవిడ ఆల్రెడీ అందరూ చూశారు, కాకపోతే ఆవిడ మీద కొంత వ్యతిరేకత ఉందండి స్థానికంగా కొంత, ఒకటి. రెండోది ఏంటంటే అక్కడ కాపు ఓటింగ్ అనేది ఇంచుమించుగా ఒక 80,000 నుంచి 90,000 దాకా ఉందండి అక్కడ. దీనికి మెయిన్ కమ్యూనిటీ బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంది. మూడో బలం ఏంటంటే అక్కడ ఆల్రెడీ వర్మ గారు సిట్టింగ్ క్యాండిడేట్, అక్కడ ఆల్రెడీ ఎక్స్ఎమ్మెల్యే అక్కడ వర్మ గారు, వాళ్ళ అబ్బాయి గిరీష్. సో వాళ్ళు పూర్తి స్థాయిగా వర్క్ చేస్తున్నారు, టీడీపీ ఓటు అంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అలాగే జనసేన ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి అక్కడ ఈవిడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ బేస్ ఎవరు వంగగీత గారికి. కానీ ఈసారి ఒక పార్టీ లీడరే వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాడు, పార్టీ ఇక్కడ మొత్తం కాన్స్టిట్యున్సీ రేపు డెవలప్ అవుద్దని ఒక హోప్ అయితే పిఠాపురం ప్రజల్లో మాకు కనిపించిందండి. ఓకే. సో ఇప్పుడు కుప్పం ఎలాగో రెండు, ఈ పిఠాపురం రేపు భవిష్యత్తులో ఎలా అవుతుంది అన్నది మెయిన్. ఎందుకంటే ఒక పార్టీ లీడర్ కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా డెవలప్ అవుద్ది మిగతా కాన్స్టిట్యూన్సీ కంపేర్ చేసుకుంటే కనుక. సో ఆ విషయంలో అయితే కనుక మాకైతే నో డౌట్ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కంఫర్టబుల్ మెజారిటీతో విన్ అవుతారు. ఒకవేళ ఓడిపోయినా సరే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ బై ఎలక్షన్ వెళ్ళిపోతారు, 6 నెలల గవర్నమెంట్ ఉంటే కనుక వివలో వచ్చేస్తారు. సో ఈసారి గివప్ చేయరు పరిస్థితి. గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ అధ్యక్షుడు తీసుకునే డెసిషన్ ఈసారి ప్రధానంగా కనిపించింది ఏంటంటే, గతంలో మీరు కూడా చాలా పొలిటికల్ స్ట్రాటజీస్ చేస్తున్నారు, ప్రధానంగా నేను గమనించింది లేదా మీరు గమనించింది చూసినట్లయితే అత్యధిక స్థానాల్లో విచ్చలవిడిగా ఈ క్యాండిడేట్ని తీసుకెళ్ళి ఆ కాన్స్టిట్యున్సీలో తీసి ఈ కాన్స్టిట్యున్సీలో నాన్ లోకల్ అయినా లోకల్ అయినా ఏం చూడకుండా ఏ ధైర్యంతో ఈ నిర్ణయం అనేది నిజంగానే మాకైతే తెలియదు. యాజ్ ఏ పొలిటికల్ స్ట్రాటజీస్ పర్సన్గా ఏ రకంగా చూడవచ్చు అత్యధిక స్థానాల్లో మనుషుల్ని మార్చడం అనేది ఈ ఎమ్మెల్యేలు నిజంగా డెవలప్మెంట్ నిజంగా ఆ స్థాయిలో జరిగితే సెట్టింగ్లు ఎప్పుడైనా బలం అవుతారు ఆ కాన్స్టిట్యున్సీకి, వాళ్ళకే అసంతృప్తి ఉంటుంది క్యాండిడేట్కి. ఇప్పుడు మనం కరీంనగర్ పర్సన్ తీసుకెళ్ళి నిజామాబాద్లో వేసిన, నెల్లూరు పర్సన్ని తీసుకెళ్ళి రాయలసీమలో వేసిన ఏ రకంగా ఆ ఫ్రేమ్లో వాళ్ళకే కాన్ఫిడెంట్ ఉండదు. నేను నాన్ లోకల్ అవుతా కాబట్టి ఎవరైనా లోకల్ కాన్స్టిట్యున్సీలలో ఏ ఊరికి వెళ్ళినా కూడా ఓ బాబాయో పిన్నియో అత్తో మేనత్తో ఏదో ఒక రిలేషన్షిప్లోకి వెళ్తారు. అట్లాంటిది అక్కడ పోయి కొత్తగా ఈ మార్క్ క్రియేట్ చేయడం అనేది జగన్ గారి కాన్ఫిడెంట్ అనుకోవచ్చా, లేదా అది ఓవర్ కాన్ఫిడెంట్ మీద తీసుకున్న నిర్ణయం అంటారా? యాజ్ ఎ పొలిటికల్ స్ట్రాటజీస్గా మీరు ఏ రకంగా చూస్తారు ఈ బదిలీలు అనేవి? రిజల్ట్ వచ్చిన తర్వాత 151 సీట్స్ అంటే ఒక బిగ్ విక్టరీ ఇచ్చింది, ప్లస్ అయింది. అదే ఇప్పుడు మైనస్ అయింది ఈ ఎండ్ ఆఫ్ ది టర్మ్ వచ్చేటప్పటికి. ఎందుకంటే ఈ ఉన్న వాటిలో వ్యతిరేకత బాగా ఎక్కువ ఉంది.
సిట్టింగ్ కొంతమంది ఎమ్మెల్యేస్ మీద. సో జనరల్గా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే మార్చి అటేపు వేయాలంటే కనుక అది వ్యతిరేకత కింద నుంచి బాగా వస్తుంది. కానీ ఒక డిక్టేటర్ కమాండ్తో కంట్రోల్ చేశారు. నిజంగా వేరే పార్టీస్ అయితే అంత సాక్ష్యం చేయదు. లాస్ట్ టైం కేసీఆర్ చూసాం, మ్యాక్సిమం 11 మందిని మార్చి 11 మందిలో 10 మందిని ఎగ్గేశారు లాస్ట్ టైం. ఏంటి 108 మందిలో 10 మంది మారిస్తానికి సెకండ్ క్యాడర్ ని మార్చాడు. సెకండ్ క్యాడర్ అదేనా ప్రత్యామ్నాయంగా కింద లాస్ట్ టైం అసంతృప్తి ఎమ్మెల్యేలు జడ్పీటీసీఓ జడ్పీ చైర్మన్ చేసో లేదా దాదాపుగా టికెట్లు బీఫామ్లు రాక అసంతృప్తి ఉన్న వాళ్ళని చేంజ్ చేశారు. ఇక్కడ పూర్తిగా పర్సన్ ఇక్కడ నుంచి తీసేసి పక్క కాన్స్టిట్యున్సీకి వేయటం అనేది చాలా భిన్నంగా చూసాం గతంలో కన్నా. ఇప్పుడు అలా చేయడం ఏంటంటే చాలా ఒకటి ఇక్కడ విషయం ఏంటంటే అండి, కింద ఈరోజు ఈ ఎలక్షన్ ఎలా ఉందంటే ఎమ్మెల్యేని ఎంపీని చూసేసి ఓటు పరిస్థితి లేదు ఆంధ్రాలో. నీకు రెండే విషయాలు, జగన్ చూసే ఓటు వేయాలి. ఆయన ఈ మాట ఆయన చెప్పాడు, మీకు జగన్ వద్దా కావాలా, నీకు స్కీమ్స్ కొంటే జగన్ నువ్వు జగన్ ఓటేసావంటే కింద ఎమ్మెల్యేకి వేసినట్టే, నువ్వు పర్టికులర్గా ఎమ్మెల్యేకి ఎంపీ కాదు, ఓన్ ఇమేజ్ ఉంటుంది ఆ కన్సర్న్ ఎమ్మెల్యే ఎంపీ కాదనట్లేదు. కానీ ప్రామాణికంగా ఒక 10% ఓటింగ్ అనేది రిఫ్లెక్ట్ అవుద్ది ఓటమి గెలుపులు అన్నప్పుడు మెయిన్ మీకు జగన్ కావాలా వద్దనేదే. సో దాని మీద ఏంటంటే ఆయన యాక్చువల్గా ఒకసారి జగన్ గారు చూసి ఓటేశారు, ఈసారి ఎలక్షన్ జనరల్గా ఏంటంటే క్యాండిడేట్ లాక్ రావాలి, ఎలక్షన్ని క్యాండిడేట్ తీసుకురావాలి. సో చాలామంది కింద సిట్టింగ్ మీద వ్యతిరేకంగా ఉండడం వల్ల ఇంక వేరే ఆల్టర్నేటివ్ లేక మార్చారు. సో ఓ రకంగా చెప్పాలంటే కనుక ఈరోజు ఇలా పార్టీ అలా స్టాండ్ అయిందంటే కనుక అలా మార్పు వల్లనే. బట్ ఓవరాల్గా పొలిటికల్ స్ట్రాటజీస్ ఫౌండర్ అయిన ఫణీంద్ర గారు చెప్పినటువంటి స్ట్రాటజీస్లో చూసినట్లయితే నాకైతే ఎక్కువగా టీడీపీ ఫేవర్లో మాట్లాడుతున్నట్టయితే స్పష్టంగా అనిపించింది. డ్యూ టు మీ సర్వేస్ అన్నీ అవే చెప్పినాయి అని మాట్లాడుతున్నారు అన్నట్టయితే ఎక్కువగా కనిపిస్తుంది. బలబలహాలు మీరు చాలా స్పష్టంగా చెప్పినట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఫైనల్గా ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలంటే, గతంలో పెద్ద పెద్ద ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న లీడర్స్ కొంతమంది ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, లేకపోతే మంచి స్ట్రాంగ్ లీడర్గా పురంధేశ్వరి గారు కనిపిస్తున్న విధానాలు కానీ, కొన్ని బడబడ నాయకులు ఉన్నారు. ఈ పొలిటికల్ నేపథ్యంలో ఇప్పుడు వస్తున్న ఎలక్షన్స్లో వీళ్ళకు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఫైనల్గా చెప్పాలంటే? ఓకే, ఈ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎన్డీఏలో ఒక బిగ్ లీడర్స్ కంటెస్ట్ చేస్తున్నారండి. మనం స్టార్టింగ్ చూసుకుంటే కనుక శ్రీకాకుళం చూసుకుంటే కనుక రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే విశాఖపట్నం వచ్చేటప్పటికి భరత్ అంటే బాలకృష్ణ అల్లుడి గారు, తర్వాత అగైన్ మళ్ళీ కాకినాడ చూస్తే టీ టైం ఉదయ్ శ్రీనివాస్ గారు, రాజమండ్రి వచ్చేటప్పుడు పురంధేశ్వరి గారు, అలాగే సీఎం రమేష్ గారు, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు, విజయవాడ వచ్చేటప్పటికి నాని గారు, తర్వాత గుంటూరు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గుంటూరు కంసాని చంద్రశేఖర్ గారు. సో వీళ్ళందరూ ఏంటంటే చాలా హై ప్రొఫైల్ ఉన్న క్యాండిడేట్స్. మీరు ఎంపీ క్యాండిడేట్ మీరు కంపేర్ చేస్తే కనుక వైసీపీతో టీడీపీ ఎంపీ ఎన్డీఏ ఎంపీసే చాలా స్ట్రాంగ్ ఉన్నారండి. సో ఇందులో మాకున్న సర్వేస్ అయితే ఓవరాల్ అయితే కనుక స్టార్టింగ్ వస్తే కనుక ఎంపీస్లో అవుట్ ఆఫ్ 25 18+ మటుకు ఎన్డీఏకి వస్తుందండి. ఎందుకంటే రామ్మోహన్ గారు విన్ అవుతారు ఖచ్చితంగా, అలాగే భరత్ గారు విన్ అవుతారు. అండ్ అగైన్ అరకు మట్టుకు వైసీపీకి ఎడ్జ్ ఉందండి. తర్వాత కాకినాడ వచ్చేటప్పటికి ఉదయ్ శ్రీనివాస్. ఎందుకంటే పిఠాపురం మెజారిటీ అనేది కాసే అవకాశం ఎక్కువ ఉంది అక్కడ. అగైన్ మళ్ళీ రాజమండ్రి వచ్చేటప్పటికి పురంధేశ్వరి గారు మంచి గతంలో అక్కడ బీజేపీ నాయకులు ఎక్కడ గెలవని విధంగా బీజేపీ నాయకులు గెలిచిన పరిస్థితి రాజమండ్రిలో. అలాంటి స్థానాన్ని తిను చూస్ చేసుకోవటం. భరత్ గారు మంచి పేరు తెచ్చుకున్నా కూడా ఎంపీగా ఆయన్ని మాత్రం అసెంబ్లీకి పంపించటం. సో ఈ ఎస్పెషల్లీ రాజమండ్రి గురించి చెప్పాలి అని అంటే ఇక్కడున్న కాన్స్టిట్యున్సీ లైట్ అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ఏ రకంగా చూడొచ్చు, ఎవరికి ఎక్కువగా ఫేవర్గా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే అది ఫస్ట్ నుంచి కూడా స్ట్రాంగ్ టీడీపీ క్యాడర్ ఉన్నదండి. 7 సెగ్మెంట్లో కూడా స్ట్రాంగ్ టీడీపీ క్యాడర్ ఉన్నది. పర్టికులర్గా ఫస్ట్ మనం స్టార్టింగ్ నుంచి గమనిస్తున్నాం, అన్ని సర్వేల్లో కూడా టీడీపీకి ఫేవర్గా ఉంది మోస్ట్లీ. పురంధేశ్వరి గారు కూడా ఎందుకు తీసుకున్నారంటే కనుక అక్కడ పాజిటివ్ ఉందని ఆవిడ చూస్ చేసుకున్నారు ఒకటి. రెండోది ఏంటంటే దగ్గుబాటి పురంధేశ్వరి గారు అంటే కనుక నాట్ బీజేపీ, షీ ఈజ్ ఏ డాటర్ ఆఫ్ ఎన్టీఆర్. అంటే ఆవిడ ఫేస్ టీడీపీ కింద కనిపిస్తుంది. టీడీపీ కింద మీరు ఓటేసి కమలంకైనా సరే ఓటేసి టీడీపీ కింద అజంప్షన్ ఉంటుంది, ఆ పెర్సెప్షన్ పబ్లిక్లో. సో దానివల్ల ఏంటంటే 7 సెగ్మెంట్లో కూడా ఒక ఎక్సెప్ట్ ఒక రాజానగరం తప్ప కీన్ కంటెస్ట్ రిమైనింగ్ రాజమండ్రి సిటీ టీడీపీకి అవకాశం ఉందండి, రూరల్ టీడీపీకి ఉంది.
చౌదరి గారు, తర్వాత పక్కన రాజానగరం టీన్ కంటెస్ట్ బొత్తుల బలరామకృష్ణ జనసేన, జగ్గమూడి రాజా గారు, అదొక టీన్ కంటెస్ట్ ఉంది. ఆ పక్కన ఆ, అనపత్తి వచ్చినప్పుడు కూడా రామకృష్ణారెడ్డి గారికి బీజేపీని కూడా ఆయనకు పాజిటివ్గా ఉంది. ఇటే కొవ్వూరు టీడీపీ ఉందండి. తర్వాత గోపాలపురం టీడీపీ ఉంది. కొందరు దుర్గేష్ గారు నిడదోలు కాన్స్టిట్యున్సీ, నిడదోలు కూడా కొందరు దుర్గేష్ గారు మంచి మెజారిటీతో ఆయనకు ఉన్న మంచి గుడ్ విల్తో విన్ అవుతున్నారు. సో అవుట్ ఆఫ్ 7 సెగ్మెంట్స్లో ఒక 6 గ్యారెంటీ ఉన్నాయన్నమాట అండి. దానివల్ల ఏంటంటే జనరల్గా ఎమ్మెల్యే కోటేసినట్టు ఎంపీ కోటేస్తారు. సో దానివల్ల అంటే పాజిటివ్గా ఉంది. ఇందులో మేజర్గా పురంధేశ్వరి గారు, కామసాని చంద్రశేఖర్ గారు, డెఫినెట్గా భరత్ గారు అందరూ కూడా 18+ అనే ఎంపీలు అందరూ కూడా గెలవబోతున్నారు టీడీపీ తరపున. అది మెయిన్ ప్లస్. ఫైనల్గా యాజ్ అ పొలిటికల్ స్ట్రాటజీస్కి ఈ క్వశ్చన్ అడగకూడదు, కానీ మీకు ఫేవరెట్ లీడర్ ఎవరు? ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, ఒక పక్క పవన్ కళ్యాణ్ ప్రధానంగా కనిపిస్తున్నారు, షర్మిల గారిని కూడా యాడ్ చేసుకున్నాం. మీకు నచ్చిన నాయకుడు ఎవరు? అంటే మేము ప్రొఫెషనల్గా ఒక లీటర్ని కాదు కానండి, ఒక్కొక్క లీటర్ ఒక మంచి క్వాలిటీ తీసుకుంటాం. ఒక మంచి క్వాలిటీ తీసుకుని దాన్ని మేము మా ప్రొఫెషనల్ లైఫ్లో మేము దాన్ని ఆపాదించుకుంటాం. సో చంద్రబాబు గారిలో ఒక క్వాలిటీ తీసుకుంటాం, జగన్ గారిలో ఒక క్వాలిటీ తీసుకుంటాం, మోడీ గారిలో ఒక క్వాలిటీ తీసుకుంటాం. సో ఎవ్రీ లీడర్ని కన్సిడర్ చేస్తాం పర్సనల్గా. సో పార్టీ సిద్ధాంతాలు ఉంటే అవి పక్కన పెడితే కనుక మేము స్టడీ చేసేది ఒక క్లయింట్ వర్క్ చేయాలంటే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎలాగ ఆలోచిస్తారు, సో ఆయనలో మంచి క్వాలిటీ ఏంటి, సో బాబు గారిలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటి అనేది. సో అందరు లీడర్స్ మేము ఇష్టపడతాం, ఒక పార్టీ అది కాదు. చలో అదండి సిగ్నేచర్ స్టూడియో సర్వేలో ఫణీంద్ర గారు చెప్తున్నారు, పొలిటికల్ స్ట్రాటజీస్ ఫౌండర్. ఆయన ప్రధానంగా చేసిన సర్వేలు అన్నీ కూడా టీడీపీకి ఎక్కువగా ఫేవర్గా ఉంది, టీడీపీ గవర్నమెంటే ఫామ్ అవ్వబోతుందని చెప్పిన పరిస్థితి. తొందరలోనే ఎలక్షన్స్ పోల్ అవుతున్నాయి 2 డేస్లో. అత్యధిక ఓట్లు వేయండి. ఓటు అనేది నిజంగానే మనకు కల్పించిన ఒక ఆయుధం, మన అదృష్టం మన చేతిలో ఉంది అని చెప్పుకోవాలి అని అంటే ఖచ్చితంగా అది ఓటు పట్లనే. రాజ్యాంగం కల్పించిన హక్కు ఇదే, ఈ సువర్ణ అవకాశం ఎవ్రీ 5 ఇయర్స్కి ఒక్కసారి వస్తుంది. మీకు నచ్చిన నాయకుడిని ఎంత దూరం ఉన్నా అందరి ఊర్లలోకి వెళ్ళి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అనాలిసిస్ని అందించి మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ఫణీంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్.